ప్రైజ్ లార్డ్ అందరికి ఎలా ఉన్నారు? ఇది నెక్స్ట్ వీడియో ఆఫ్ సామ్ 19 verses 1 to 4 అనమాట. ఈ వీడియోలో నేను నెక్స్ట్ వర్స్ ఏంటంటే రోమా 1వ అధ్యాయము 20 వచనం. అందులో బైబిల్ తెరిచి చూసినట్టయితే ఇలా ఉంది ఏంటంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. అండ్ ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకేం అర్థం అవ్వాలి అంటే, లోకము సృష్టించబడినప్పటి నుంచి ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆకాశంలో అంతరిక్షము, గెలాక్సీస్, నెక్స్ట్ సన్, మూన్, ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే దేవుడు కనిపించకుండానే, మనకి ప్రత్యక్షం అవ్వకుండానే ఆయన చేతి పనులు చూసినప్పుడే దేవుడు ఉన్నాడు అంటే, మనుషులు నమ్మడానికి దేవుడు కనిపించడు, కానీ ఆయన చేతి పనిని చూసినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఆయన ఉన్నాడు అని ఆయన అదృశ్య లక్షణాలు కనిపిస్తున్నాయంట. అండ్